గురుగారు, పాండవులు అరణ్యవాసంలో కన్నా అజ్ఞాతవాసంలోనే ఎక్కువ కష్టాలు అనుభవించవలసి వచ్చింది అని చెప్తారు. ఇది నిజమేనా? నిజమే తల్లి. తెలిసిన చోట ఎంతైనా ఏదైనా మనం చేయవచ్చు. తెలియని చోట చేయడం చాలా కష్టం. అరణ్యవాసంలో పాండవులు తమ బలపరాక్రమాలను పెంచుకోవడం కోసం అర్జునుడు తపస్సు చేశాడు, పాశుపతాస్త్రం పొందాడు. ధర్మరాజు యక్ష ప్రశ్నలకు సమాధానాలిచ్చి తన భ్రాతృధర్మాన్ని, రాజరిక లక్షణాన్ని, అజాతశత్రువు అన్న కీర్తిని సంపాదించుకున్నాడు. భీముడు సైతం సౌగంధికా పుష్పాన్ని సముపార్జించి ఆంజనేయుడి దర్శనం చేసి తన బలపరాక్రమాలను లోకానికి చాటి చెప్పాడు. నకుల సహదేవులు కూడా యథోచిత రీతిన వారి బలపరాక్రమాలను ప్రదర్శించి వారు మరింత కీర్తిని పొంది ఉన్నారు. అలాగే ఈ అరణ్యవాస కాలంలో వారి వెంట వారి పురోహితుడు ఉన్నారు. ధౌమ్యుడు వెంట ఉండగా కృష్ణప్రసాదితమైన ఆలోచనలతో సూర్యునికై స్తోత్రం చేసి సూర్యుడు అందించిన అక్షయపాత్ర చేతిలో ఉంటే ద్రౌపదీదేవి తమను అనుసరించి వచ్చేటటువంటి వందలాది మంది భక్తులకు, బంధువులకు, ఆత్మీయులకు అందరికీ అనేక పదార్థములతో వడ్డించి భోజనాదికాదులు అందిస్తూ ఘోషయాత్రలో ఇలాగా కామ్యకవనంలో మరికొంతకాలం సంతోషంగానే గడిపారు ఈ పాండవులు. కానీ అజ్ఞాతవాసం అనేసరికి కంకుభట్టు, బృహన్నల, వలలుడు, దామగ్రంథి, తంత్రీపాలుడు, సహదేవ నకులులు ఇలాంటి పేర్లతో వారు వ్యవహరించవలసి వచ్చింది. నిజానికి వారు పెట్టుకున్న పేర్లు జయుడు, విజయుడు, ఇలా 5 పేర్లు జయనామంతో వచ్చేటివే. కానీ తెలిసి కూడా ఒకరిని ఒకరు పలకరించుకోకూడదు. ద్రౌపదికి నిండు సభలో కీచకుడి పేరు గల సింహబలుడు అవమానం చేస్తూ ఉంటే అందరూ చూస్తూ నిశ్శబ్దంగా ఉండవలసి వచ్చింది. అలాగే పాంచాల దేశ మహారాజు తన కుమారుడి కన్నా బృహన్నలను ఎక్కువగా కీర్తించేటటువంటి ధర్మరాజును చూసి ఆగ్రహంతో చేతిలో ఉండే పాచికలు విసరి కొడితే ధర్మరాజు రక్తం నేల పడితే ద్రౌపది ఆ వస్త్రం పరచి నేలన పడకుండా చూచి ఈ వస్త్రం తడిసినా పర్వాలేదు కానీ ఈ మహానుభావుడి రక్త బిందువులు నేలపైన పడితే అంతకాలం ఇక్కడ వర్షాలు కురవవు అనే సత్యాన్ని చెబితే అక్కడే ఉన్న భీముడు కానీ నకుల సహదేవుడు కానీ తమ ఆగ్రహాన్ని ప్రదర్శించకుండా నియంత్రించుకోవలసి వచ్చింది. కన్నులలో కన్నును కూడా కలిపి చూడకుండా ఎవరికి వారు అపరిచితులుగా వ్యవహరించవలసి వచ్చింది. ఇంతకంటే నరకం, కష్టం ఇంకేదైనా ఉంటుందా? కనుక అజ్ఞాతవాసం పాండవులకు చాలా కష్టాలు కలిగించింది. ఈ కాలంలో వారు తమ శక్తియుక్తులను పెంచుకునే ప్రయత్నాలేమీ చేయలేదు, కాలం గడిపారు. అరణ్యవాస కాలంలో శక్తియుక్తులను పెంచుకునే విధంగా ఆ కాలాన్ని సద్వినియోగపరుచుకున్నారు. ఇది విషయం.